ఇటీవలనే సంధ్య థియేటర్ దగ్గర తీవ్రమైన ఘటన చోటు చేసుకున్నది. అందుకు అల్లు అర్జున్ మీద కేసు పెట్టడం జరిగింది. ఆయనను కోర్టుకు పట్టుకుపోవడం జరిగింది. అరెస్ట్ చేసిర్రు. అంతేకాదు కోర్టు మధ్యస్థరం బెయిల్ గిట్లా మంజూరు చేసింది. అప్పటికే సినీ ప్రముఖులు అందరూ పోటెత్తి బన్నీని కలిసి పరామర్శించడం గిట్లా జరిగింది. ఇంతలోనే మన చిరంజీవి మెగా కుటుంబంలోకెళ్ళి నాగబాబు సైతవు బన్నీ జైల్లో ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి పోయి జూబ్లీ హిల్స్ లా కుటుంబ సభ్యులందరికీ ధైర్యం చెప్పడం జరిగింది. అంతేకాదు చిరంజీవి షిక్కడుపల్లిలా బన్నీని స్టేషన్ కు పోయి పరామర్శించేద్దాము అని సిద్ధమైనా గాని అక్కడ పోలీసులు విజ్ఞప్తితోని ఆయన ఆగిపోయిండని తెలుస్తున్నది. మరో పక్క నాగబాబు సైతం అన్ని పనులు పక్కకు పెట్టి పోయి ధైర్యం చెప్పడం జరిగింది. ఇంతటితోని మంచిగా ఇలా అందరి మధ్యలో సఖ్యత కుదిరిందని చెప్పుకోవచ్చు. మరో పక్క ఇప్పుడు బన్నీ ఆదివారం రోజున నిన్నటి ఇద్దరు మావయ్యలతోని కలిసి భేటీ అయిండ్రు. మంచిగా కూసోని భోజనం చేయడం జరిగింది. ఈ సమయంలోనే పవన్ కళ్యాణ్ ఇట్లా కలుస్తాడా అనే ప్రచారం మొదలైందంట. అయితే పవన్ కళ్యాణ్ గిట్లా బన్నీని అరెస్టు చేసిర్రు అనే సమయంలో ఆయన గిట్లా హైదరాబాద్ వస్తాడని ప్రచారం అయితే జోరుగా సాగింది. కానీ ఆయన రాలేదు. మొన్న శనివారం రోజున ఆయన హైదరాబాద్ కు రావడం జరిగింది. దీంతోని బన్నీని గల్వనీకే స్నేహితుడైన త్రివిక్రమ్ బన్నీ దగ్గరికి తీసుకుపోతాడు అని అనుకున్నారు. కానీ అది ఇట్లా జరగలేదు. ఇప్పుడు బన్నీయే స్వయంగా పవన్ కళ్యాణ్ దగ్గరకు పోతున్నాడనే ప్రచారం మొదలైందంట. అయితే పవన్ కళ్యాణ్ ఇప్పటికే అమరావతికి చేరిపోయిండు. ఏవో ముఖ్య కారణాల వల్ల ఆయనను బన్నీ కలవలేక అర్జెంటు పనుల మీద వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు ఎటకేలకు బన్నీయే స్వయంగా పవన్ కళ్యాణ్ దగ్గరకు పోయి భేటీ కావాలని చూస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయంట. అంతకంటే ముందు ఏదైతే కిమ్స్ హాస్పిటల్లా రేవతి కుమారుడిని పరామర్శించిన తర్వాత బన్నీని కలిసి ఆలోచనలో ఉన్నట్లుగా టాక్లు అయితే వినబడుతున్నది. కానీ ప్రస్తుతం బన్నీ కేసు కోర్టుల విచారణ కొనసాగుతున్నది కాబట్టి అన్ని సర్దుమైన తర్వాతనే ఈయన పవన్ కళ్యాణ్ పోయి కలిసే అవకాశం ఉన్నదని పలు వార్తలు అయితే వినబడుతున్నది. మొత్తం మీద ఒక్కసారి నిజంగానే వీళ్ళిద్దరు కలిస్తే ఇప్పుడు మంచిగా వీళ్ళిద్దరి మధ్యలో కానీ కుటుంబం మధ్యలో కానీ అంత సఖ్యత ఏర్పడుతుందని అభిమానులు ఇట్లా ఆశిస్తున్నారు. మరో పక్క చూసుకుంటే బన్నీ కానీ పవన్ కళ్యాణ్ కానీ అందరూ ఒకటే కుటుంబం ఎట్లా చూసుకున్నా ఇట్లా ఇప్పటికే నాగబాబుని చిరంజీవిని కలిసి మాట్లాడిండు గనక పవన్ కళ్యాణ్ తోని ఇట్లా భేటీ కావాలని బన్నీ చూస్తున్నట్లుగా వినబడుతున్నది అన్నమాట. మొత్తానికి ఇటీవలనే ఇలా కుటుంబాల మధ్యలో ఒక చిచ్చు ఉన్నది. దూరం పెరిగిందనే ప్రచారం జోరుగా సాగింది. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి మాట్లాడుకుంటే దీనికి అన్నిటికీ అడ్డుదర పడుతుందని అభిమానులు ఆశిస్తున్నారన్నమాట. ఇటీవలనే పుష్ప 2 టికెట్ల ధరలు పెంచినందుకు గాను కళ్యాణ్ బాబాయ్ అని ప్రేమగా ఆప్యాయంగా విజయోత్సవ కార్యక్రమంలో మన బన్నీ సభాముఖంగా ధన్యవాదాలు జరిపిండు. అంతేకాదు అన్స్టాపబుల్ కార్యక్రమంలో గిట్లా పవన్ కళ్యాణ్ మీద ఉన్న గౌరవాన్ని అభిమానాన్ని సాటుకున్నాడు. దీన్ని బట్టి చూస్తుంటే నిన్నటి రోజున వాళ్ళ ఇంటికి పోయి మరి మంచిగా ముచ్చటిచ్చి భోజనం చేసి తాపిగా వచ్చిర్రు అనంటే అన్ని సమస్యలు సద్దుమనిగా అయినాయని అందరు అనుకుంటున్నారు. ఇంతకు బండి పవన్ కళ్యాణ్ కలిస్తే ఇదంతా సర్దుమనిగా అయ్యే అవకాశాలు ఎంత శాతం ఉన్నదంటారు? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే అడుగంటుంటే అది కూడా నొక్కురి మళ్ళొస్తా.